మాట్లాడు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇక్కడే ఉంది కదా ఊళ్ళో 7వ తారీఖున దేశ హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ పదే భారత రాజ్యాంగం నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గురించి పదే మాట్లాడుతున్నారని చెప్తాం. చాలా దౌర్భాగ్యమైన చర్య ఇది. దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్లమెంట్లో ఏది మాట్లాడాలా, పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ చెప్తే మిగిలిన సభ్యులు తెలుసుకోవాలన్న ఆలోచనని వాళ్ళు క్రియేట్ చేసే విధంగా ఉన్నారు. నిజంగా వీళ్ళకి బిఆర్ అంబేద్కర్ గారి మీద కనుక ఏ విధమైన కానీ చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ దేశ ప్రధానికి వెంటనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి డిస్క్వాలిఫై చేయాలి. 140 కోట్ల మంది ప్రజలకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము యూత్ కాంగ్రెస్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇవాళ ప్రపంచం మొత్తం చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది ఈ బీజేపీ గవర్నమెంట్ అంటే వీళ్ళకి సరైన మెజార్టీ లేదు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా సరైన మెజార్టీ కనుక పార్లమెంట్ లో కనుక ఉన్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు తూట్లు పొడిచి వీళ్ళ సొంతంగా అంటే రాజ్యాంగాన్ని కూడా క్రియేట్ చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా 140 కోట్ల మందికి ఆరాధ దేవుడు ఉన్న బిఆర్ అంబేద్కర్ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే నిజంగా వీళ్ళు కామన్ మ్యాన్కి ఇంకా ఏ విధమైన పాలన అందిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో వీళ్ళతో ఎవరైతే కనుక జతకట్టి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకనంటే భారత రాజ్యాంగ నిర్మాతమే దిక్కులేని రోజుల్లో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఎన్డీఏ కూటమిని అక్కడ వీళ్ళు మద్దతు ఇచ్చి నిలిపారు అంటే కారణం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించుకోవాలి. కూటమి గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీతో ప్రయాణం చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. 145 కోట్ల మంది ప్రజలకి ఆరాధ దేవుడు ఉన్న బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే మిగిలిన సామాన్యులకు కూడా వీళ్ళు ఏ విధంగా ఇది చేస్తారన్నది ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మేము యూత్ కాంగ్రెస్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అమిత్ షాని కనుక కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ కనుక చేయకపోతే మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోజుకొక ఆందోళన అనేది మాత్రం చేయడం మాత్రం జరిగింది.